ప్రైజ్ ద లార్డ్. లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనం. మరియు ఆయన ఇట్లనెను, ఒక కుమారునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడగగా, అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుని సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచట తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేసెను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారునని అనిపించుకొనుటకు యోగుడను కాను. నన్ను నీ కూలివాణిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుట పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నటకు యోగ్యుని కాను. ప్రైజ్ ద లార్డ్. లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనం. మరియు ఆయన ఇట్లనెను, ఒక కుమారునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడగగా, అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుని సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచట తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేసెను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారునని అనిపించుకొనుటకు యోగుడను కాను. నన్ను నీ కూలివాణిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుట పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నటకు యోగ్యుని కాను.